కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ నీకు ఎంత ఎక్కువ ఉంటే అంతకంటే తిరిగి వచ్చేస్తుంది. ఈ సమాజానికి, ఈ ప్రకృతికి, ఈ తల్లిదండ్రులకి, పిల్లలకి, భర్తలకి, భార్యలకి వీళ్ళకి కృతజ్ఞత ఉండామా? మన పాలు పోసేవాడికి కృతజ్ఞత ఉండామా? మన పేపర్ వాడికి కృతజ్ఞత ఉండామా? మన ఫ్రెండ్స్కి మన కృతజ్ఞత ఉండామా అని మనం ఆలోచించాలి మాస్టర్. కృతజ్ఞత చాలా చాలా ఎసెన్షియల్. ఇక్కడే కాదు, ఎవరైతే కృతజ్ఞత లేరో వాళ్ళు పైకి రావడం కష్టం. ఎంత నీకు కృతజ్ఞత ఉంటే అంత నువ్వు పైకి వస్తావు. ప్రకృతి అలా నీకు ఉపయోగపడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. శివుడు గర్భవసేనుడని ఒక రాక్షసుడికి వరాలు ఇస్తాడు. అతను అందరిని చంపేస్తుంటాడు, చేస్తుంటాడు. దేవతలందరూ వెళ్ళేసి, సార్ ఏంటిది మమ్మల్ని తెగ చంపేస్తున్నాడు, అతను మీరు చంపండి అంటే, కాదయ్యా నేను వరం ఇచ్చాను, నేను చంపలేను. మళ్ళీ ఈ దేవతలు మొత్తం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే, విష్ణు నేను చంపలేను, నేనే వరాలు ఇచ్చాను, ఓ పని చేయి, నువ్వు చంపేసేయి, దానికి కృతజ్ఞతగా నేను నీకు సేవ చేస్తాను అంటాడు. విష్ణుమూర్తి వెళ్ళేసి చంపేస్తాడు. చంపి చెప్తాడు, చంపేశారండి. శివ మహారాజు అంటాడు, తర్వాత నేను నీకు సేవకుడిగా పనిచేస్తానంటే, అప్పుడు విష్ణు ఏమంటాడంటే, ఇప్పుడు నాకొద్దు, 40 యుగాల్లో నేను శ్రీరామచంద్రుడు అవతారం తీసుకుంటా, అప్పుడు నువ్వు నాకు హనుమంతుడిగా అంటే వానడుగా వచ్చి నాకు సేవ చేసుకో, అప్పుడు చేసుకో, నీకు అక్కర్లేదు అంటాడు. అందుకనే హనుమాన్ చాలీసాలో శంకర సువన కేసరి నందన అంటే శంకరుడి యొక్క అంశంతో పుట్టినవాడా, కేసరి యొక్క తనయుడా అని అంటాడు అక్కడ తులసీదాస్ గారు హనుమాన్ చాలీసాలో. దాని తర్వాత ఆ ఆంజనేయ స్వామి ఈ జన్మ తీసుకొని రాముడికి సేవ చేస్తాడు. అందుకు కృతజ్ఞతగా హనుమాన్ చాలీసాలో 8వ దోహ ఉంటుంది. ఆ దోహలో ఏముంటాడంటే, ప్రభు చరిత్ర సునువేకో రచయ రామ లక్న సీతామన బసియా. ప్రభు చరిత్రని ఇంటానికి ఆతృత పడేవాడా. చాలా మంది ఏంటో రాంగ్ ఇంటర్ప్రిటేషన్. మా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, రామ లక్న సీతామన బసియా, రాముడు లక్ష్మణులు సీత యొక్క ఉదయాల్లో నివసించే హనుమా అని వస్తుంది. అంటే శ్రీరామచంద్రుడు హనుమాన్ చేసిన సేవలకి కృతజ్ఞతగా వాళ్ళ ఉదయాల్లో నింపుకున్నాడు ఆంజనేయ స్వామిని. మిగతా అందరూ ఏమంటారు, అందరు దేవతలు వాళ్ళందరూ మునులు, రామా నువ్వు మా ఉదయాల్లో ఉండు అంటాడు. మరి ఆయన ఉదయాల్లో ఎవరుంటాడు? ఆంజనేయ స్వామి అంటాడు. దానికి ఎలా? కృతజ్ఞతకి మారు పేరు. ఆయన కృతజ్ఞతతో మారు పేరు కాబట్టి ఆ హనుమాన్ని తీసుకొచ్చేసి రామ లక్ష్మణ సీత మన బసియా, రామ లక్ష్మణ సీతల్ని తన ఉదయాల్లో నింపుకున్నారు. అది చూడండి కృతజ్ఞత ఎంత అంటే. అలాంటి దేవుడే కృతజ్ఞత ఉంటే మన మానవులు ఎలా ఉండాలి కృతజ్ఞతగా. చిన్న సహాయం చేశాడు అనుకోండి, మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చేస్తే మర్చిపోవాలి, మిగతా వాళ్ళు ఎవరు చేస్తే మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఎసెన్షియల్. కొంతమంది చూడండి చాలా హై లెవెల్లో ఉంటారు, కానీ చాలా సింపుల్గా ఉంటారు. నాదేముందండి, ఈ ప్రకృతి చేసింది, అవకాశం అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలామంది చదివిస్తుంటాను పిల్లల్ని. 2 చెప్తాను, మీ తల్లిదండ్రులను జాగ్రత్త చూసుకోండి, థ్యాంక్ యూ వెరీ మచ్, నువ్వు నాకు ఒక అవకాశం ఇచ్చావు, నేను నీకు ఉపయోగపడటం కోసం నువ్వు అవకాశం ఇచ్చావు, నేనే నీకు థ్యాంక్ చెప్పాలి, బాగా చదువుకుని పైకి రా. ఒక బిచ్చగాడు ఉన్నాడు అనుకోండి, మనం అనుకుంటాం ఏదో గొప్ప చేసామని, కాదు, అతనికే మనం థ్యాంక్ చెప్పాలి, అతనికి ఉపయోగపడటం కోసం. చూడండి సింపుల్ ఎగ్జాంపుల్, 1940s అరౌండ్లో నాకు ఎవరో చెప్పినారు, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్వి రంగారావు గారికి 2500 రూపాయలు విజయవాహిని స్టూడియో నెల జీతం ఇచ్చేవాళ్ళంట. ఆ రోజుల్లో చిత్తూరు వి నాగయ్య గారికి ఒక పిక్చర్కి 1,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళంట. ఆ మహానుభావుడు మద్రాసులో టీ నగర్లో పెద్ద బిల్డింగ్ కట్టి అన్నదానం అని సత్రం పెట్టాడంట. పెట్టేసి మద్రాసు ఎవరొచ్చినా, ఏ రాష్ట్రం వచ్చినా, కన్నడ, తెలుగు, మలయాళం, తమిళనాడు, బాంబే ఎక్కడి నుంచి వచ్చినా కూడా, అతను యాక్టర్ అవ్వచ్చు, టెక్నికల్ పర్సన్ అవ్వచ్చు, ఎవరు వచ్చినా కూడా ఆయన వాళ్ళు సెటిల్ అయిన దాకా ఇలా సత్రంలో ఫ్రీగా భోంచేయచ్చు. ఆ రోజు చెప్పేవాళ్ళు అనమాట. టీ నగర్లో మద్రాసులో 1 పర్లాంగ్ రేడియస్ మొత్తం ఆయన బిల్డింగ్లో ఉండేవంట. అయితే పద్మనాభం గారిని ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు, హాస్యనటుడు. ఆయన ఒకరోజు షూటింగ్ స్పాట్లో కూర్చొని పక్కన అందరు నాగయ్య గారిని నాన్నగారిని పిలుస్తారు. ఈయన కూర్చొని, నాన్నగారు నేను కూడా వచ్చిన మొదల్లో నేను కూడా మన దాంట్లోనే భోంచేశాను, మన సత్రంలోనే భోంచేశాను, థ్యాంక్ యూ అంటే, అప్పుడు నాగయ్య గారు అంటారు, మంచిది నాయన, చాలా మంచి పని చేసావు, కానీ అప్పుడు నా ఎంప్లాయీస్, నా వర్కర్సు నీకేమన్నా అసౌకర్యం కలిగించుంటే క్షమించు నాయన అంటాడు. చూడండి అంత లెవెల్లో ఎంత వినయ విధేయతగా ఉంటారు. అప్పుడు అనిపించింది పద్మనాభానికి, ఎందుకు నాగయ్య గారిని అందరు నాన్నగారిని పిలుస్తారు, రామారావు గారు, నాగేశ్వరరావు కానీ, శోభన్ బాబు కానీ, ఇటు పక్కన సావిత్రి కానీ, యశ్వరం గారు కానీ, జమున కానీ, అందరు ఎందుకు పిలుస్తారు నాన్నగారిని. అప్పుడు అర్థమైంది. చూడండి ఎంత సింపుల్ సిటీ, మంచిది నాయన అక్కడ చేసావా. అప్పుడు మా పిల్లలు, నా దగ్గర పనిచేసే వర్కర్స్ నీకేమైనా అసౌకర్యం కలిగించి ఉంటే క్షమించు నాయన అన్నాడంట. అప్పుడు ఆయనకు గొప్పతనం చూడండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రాజ్బాబు గారిని ఒక ఆయన ఉంటాడు. ఆయన కెరియర్ బిగినింగ్లో ఏమి లేకపోతే పనగల పక్కన ఒకటి ఉంది,
మద్రాసులో. అక్కడ పడుకునేవాడు. ఎదురు ఇంట్లో ఒక వాచ్మెన్ ఉండేవాడు, చూసేవాడు రోజు. ఆయన వాచ్మెన్, ఆయనకే వాళ్ళు భోజనం పెడుతున్నారు. ఇతను వచ్చినప్పుడు ఒక బాటిల్ వాటర్ ఇచ్చేవాడు, మంచిలు ఇచ్చేవాడు రోజు. అయ్యా, నేను ఇక్కడ వాచ్మెన్, నేను కూడా నీకేమి ఇయ్యలేను, నేనే వాళ్ళ మీద ఆధారపడ్డాను, ఈ మంచినీళ్ళు తాగినానా అంటాడు. అంటే మంచినీళ్ళు తాగి పడుకునేవాడు. తర్వాత రాజ్బాబు గారు ఎంత ఫేమస్ అయ్యాడంటే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సోహన్ బాబు, కృష్ణ, రామకృష్ణ, హర్నాథ్, మురళీమోహన్ వీళ్ళందరూ ఆయన డేట్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఆ స్టేజ్లో రాజ్బాబు గారు కృతజ్ఞతకు మారు పేరు అనిపించుకున్నాడు. ఎందుకంటే ఆ వాచ్మెన్ ఎక్కడ ఉన్నాడో అప్పుడు మానేశాడు. ఎతికి పట్టుకొని ఆ వాచ్మెన్ ఒక ఇద్దరు అమ్మాయిలకి దగ్గరుండి పెళ్లి చేశాడు. అది కృతజ్ఞత అంటే. చిన్న వాటరు, కొంచెం సహాయం, అది చాలా ఎక్కువ ఆ రోజుల్లో ఆయనకి. ఇప్పుడు ప్రజెంట్లు చెప్పుకోవాలంటే మన గ్రేట్ మాస్టర్ రజనీకాంత్ గారు ఒక ఇంట్లో అద్దెకుంటున్నారు. వాళ్ళు అద్దెకుంటున్నారు. ఆ పైన టెర్రాస్ లో కొంచెం చిన్న గుడి చేస్తే అక్కడ పాపం ఈయనకి అకామిడేషన్ ఇచ్చారు. పాప మనోడు కష్టపడి క్యారియర్ దాంట్లో అన్ని చోట్ల తిరిగి కష్టపడి వచ్చేవాడు. రాత్రిపడే 10ంటికో 11ంటికో. ఆ ఇంటి ఇల్లాలు, నాయన భోంచేసావా అనగానే రా ఇంట్లో నీకోసం భోజనం చెప్పి భోజనం పెట్టేదంట. ప్రతిరోజు భోజనం చెప్పి ఒకసారి అబద్ధం చెప్పేవాడంట. చేయించాలంటే అని చెప్పి. అలా ఆమె ఒక మదర్ లాగా చూసింది. తర్వాత రజనీకాంత్ సూపర్ స్టార్ అయినప్పుడు ఆ ఇల్లుని కొని, ఎంత రేటు పట్టినా ఆ ఇల్లుని కొనేసి ఆమె పేరుతో రిజిస్ట్రేషన్ చేశాడు. అది కృతజ్ఞత అంటే. మారు పేరు కృతజ్ఞతకి. చిన్న పనే ఆమె. తర్వాత వాళ్ళ అబ్బాయికి మద్రాసులో వెస్ట్ మ్యాంబ్లంలో ఒక మ్యారేజ్ హాల్ కట్టించి పార్ట్నర్ చేశాడు. అది కృతజ్ఞత అంటే వాళ్ళ కెపాసిటీని బట్టి డబ్బులు ఇవ్వట్లేదు కదా. కృతజ్ఞత ఎలా ఉండాలి? నువ్వు ఎంత కృతజ్ఞత ఉంటే అంత దేవుడు నేను బాగా చూస్తాడు. ఇది నాది కాదు, ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక యేసుక్రీస్తు, ఒక మహమ్మద్ ప్రవక్త, గురునానక్ అందరూ చెప్పారు. నువ్వు ఎంత కృతజ్ఞత ఉంటే అంత నీకు మేలవుతుంది. అందుకని మనందరం గ్రాటిట్యూడ్ ఎంటైర్ యూనివర్స్. ఆ ఎంటైర్ యూనివర్స్ లో ఏం తెలుసా? దట్ ఇన్ హూమ్ all beings resides, and who resides in all beings is the supreme soul of universe. That supreme soul should bless all of us. When he will bless all of us? When you got a gratitude. So gratitude is very, very important, my dear masters.